నిన్న నాగబాబు గారు రక్షణ పెట్టుకోండి అన్నారు. రక్షణ ఎవరు పెట్టుకుంటారు? అందరికీ డబ్బులు ఉంటాయా? మీకంటే డబ్బులు ఉన్నాయి. సెలబ్రిటీసు, రాజకీయాల్లో ఉండే ఆడవాళ్ళు, సినిమాల్లో పనిచేసే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు రక్షణ పెట్టుకోండి అన్నారు. మీరు చెప్పిన ముగ్గురు పెట్టుకోగలరు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి. కానీ మామూలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకి రక్షణ ఎవరిస్తారు? మీరు తెచ్చిస్తారా? అందుకని ఈ బట్టలు వేసుకోమంటాం ఎందుకు? ఈ రక్షణ ఎందుకు? వేసుకోండి, ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పండి. మళ్ళీ రక్షణ అనే పదం ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు దానికోసమే కదా అందరూ చెప్పేది. ఇప్పుడు శివాజీ చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా రక్షణ కోసమే చెప్తున్నారు. మళ్ళీ రక్షణ పెట్టుకోండి అంటే ఎవరు వస్తారు? తల్లి వస్తుందా? తండ్రి వస్తాడా? అన్న వస్తాడా? ఆ రక్షణ ఇంకొక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. హీరో విజయ్ తలపతి ఏదైతే ఉన్నారో ఫ్యాన్స్ అందరూ తోపులాట జరిగి ఆయన పడిపోయి మళ్ళీ తర్వాత తీసుకువెళ్ళడం, అది విజువల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి, అంటే అప్పుడు నిధికి జరిగింది, ఇప్పుడు జరిగింది అంటే డ్రెస్ విషయాల్లోనే ఆ రోజు నేను అమ్మాయికి జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశిస్తూ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అని శివాజీ గారు చెప్పారు. మరి ఈ రోజు విజయ్కి సంబంధించి మరి దీని గురించి ఏం చెప్తారు అన్నట్టు మరో పోస్ట్ అన్నది పెట్టడం మాట్లాడతా. ఇప్పుడు ఇది ఏంటంటేనండి, ఇప్పుడు విజయ్ మీద పడితే ఫిజికల్గా అతనికి ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే దెబ్బలు తగిలితే తప్ప ఇప్పుడు ఎవడో ఒక మగపిల్లాడు వచ్చి ముట్టుకుంటే బాధ ఉండదు. కానీ మిమ్మల్ని, నన్ను, లేదు ఒక సెలబ్రిటీని ముట్టుకున్నప్పుడు మగవాళ్ళు వచ్చి మన మీద పడితే ఆ బాధ వేరు. మీకు అర్థమైందా? వాళ్ళు మన్ని ముట్టుకునే విధానం వేరు. ఒక మగవాడిని ముట్టుకోవటం, ఒక మగవాడు ఒక సెలబ్రిటీని, అది కూడా ఒక హీరోయిన్ని ముట్టుకోవటం, లేదు మన సినిమాల్లో చూసే ఒక అమ్మాయిని ముట్టుకోవటం తేడా ఉంటుంది. అప్పుడు మనం మానసికంగా ఆ వేదనకు గురవుతాం. అది మనం చెప్పేది. ఇప్పుడు ఆ నిధి అగర్వాల్ గారు కూడా సరైన సెక్యూరిటీ లేదు. నిన్న వాళ్ళ డైరెక్టర్ ఏమంటున్నాడు, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి, మీకు ఎలా కావాలంటే అలా ఉండండి, సెక్యూరిటీని ఇస్తావు. నువ్వు నీ హీరోయిన్కి సెక్యూరిటీ ఇవ్వలేకపోయావు, మరి నీ సినిమాలు చూడాలా? చెప్పావు కదా గ్లామరస్గా, మరి నువ్వు సెక్యూరిటీ ఇచ్చావా? మరి నాగబాబు గారు చెప్పిన రక్షణ ఏది అక్కడ? కాబట్టి మీరు చెప్పటం తేలిక, హౌ యూ విల్ కంట్రోల్. ఇవాళ విజయ్కి జరిగింది అంటే విజయ్ మగవాళ్ళ మీద పడ్డారు, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. వేరే ఇప్పుడు అనసూయ గారికైనా, లేకపోతే ఆవిడెవరు నిధి అగర్వాల్ అయినా, మరొకళ్ళైనా, అది అక్కడ మనం మానసికంగా మనం దెబ్బతింటాం. అందుకని మనం ఆ మాట చెప్తాం. ఎందుకంటే